అయితే చాలా మంది జనగణమన సాంగే చాలా పాతది అనుకుంటారు. కానీ నేషనల్ యాంథమ్ అయిన జనగణమన కన్నా పాతదైన సాంగ్ ఇంకోటి ఉంది. అదే వందే మాతరం. వందే మాతరం, వందే మాతరం. వందే మాతరం సాంగ్ కంపోజ్ చేసింది 1875లో. జనగణమన సాంగ్ ని 1911లో పాడడం జరిగింది. అయితే ఈ రోజుకి వందే మాతరం సాంగ్ రాసి 150 సంవత్సరాలు దాటిపోయింది. మన స్కూలింగ్ డేస్ లో ప్రతిరోజు ఈ సాంగ్ ని మార్నింగ్ ప్రేయర్ లో పాడడం జరిగింది. అయితే అది ఏ లాంగ్వేజ్ మీకు తెలుసా? మిక్స్ ఆఫ్ సంస్కృత్ అండ్ బెంగాలీ, రెండు భాషల కలయికే ఈ యొక్క సాంగ్. ఈ సాంగ్ రాసింది బంకిం చంద్ర చటోపాధ్యాయ్. బై ద వే బెంగాలీస్ ఈ వందే మాత్రాన్ని బందే మాత్రం అని కూడా పిలుస్తారు. అక్కడ వా అనేది బాగా యూజ్ చేస్తూ ఉంటారు. ఈ వందే మాత్రం సాంగ్ ని ఫస్ట్ టైం బెంగాలీ నవల అయిన ఆనంద్ మత్ అనే ఒక నవలలో ఈ పాటను ప్రచురించడం జరిగింది. 1896లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నేషనల్ సాంగ్ ఫర్ కాంగ్రెస్ గా ప్రకటించుకోవడం జరిగింది. అలా అడాప్ట్ చేసుకుని ప్రతి సెషన్ లో ఈ పాటని పాడుతూ ఉండేవారు. సో దీన్ని మొట్టమొదటిసారిగా పాడింది రవీంద్రనాథ్ ఠాగూర్ గారు. అయితే 1949లో కాన్స్టిట్యూషన్ రాస్తున్నప్పుడు ఈ వందే మాతరం సాంగ్ లోని ఫస్ట్ 2 వాక్యాలని అఫీషియల్ గా అడాప్ట్ చేసుకోవడం జరిగింది. చేసుకొని వందే మాతరం సాంగ్ ని అఫీషియల్ గా నేషనల్ సాంగ్ గా ప్రకటించడం జరిగింది. అండ్ మనందరికీ తెలుసు జనగణమన అనేది ఒక నేషనల్ యాంథమ్.